సొసైటీ పేరుతో అక్రమ వసూళ్లు అని ఆరోపించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకుల వ్యాఖ్యలు ఇక సరికావని ఆహార పరిరక్షణ ప్రమాణాల శాఖ ఏఎఫ్సి జోనల్ ఆఫీసర్ నాయక్ తెలిపారు. ఇక ఆయన ఆహార పరిరక్షణ ప్రమాణాల శాఖ అధికారులతో కలిసి ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడారు. సొసైటీ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఇండియా ద్వారా ఫాస్టాగ్ ట్రైనింగ్ ఇచ్చుటకు అథారిటీ కలిగిన సంస్థ అని తెలిపారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ దేశమంతా ఫుడ్ హ్యాండర్స్ కు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకి ఆహార భద్రత, స్వచ్ఛ ఆహారపు అలవాట్లను మెరుగుపరచుటకు అన్ని రాష్ట్రాలలో ట్రైనింగ్ ఇచ్చుటకు అధికారం కలిగినటువంటి సంస్థ అన్నారు. ఇక ఈ సంస్థ వాలంటీర్లు ప్రతి వ్యాపారి ఫుడ్ హ్యాండర్లను నేరుగా కలిసి అవగాహన కల్పించిన అనంతరమే భారత ఆహార భద్రతా సంస్థ నిర్ణయించిన ఫీజును సేకరించి వారికి ట్రైనింగ్ సర్టిఫికేట్ కు సిఫారసు చేసే అధికారం కలిగి ఉందని తెలిపారు. ఇతరులతో అవసరం లేకుండా కేవలం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణలో ఫుడ్ హ్యాండర్లను ఆహార వ్యాపారం చేస్తున్న వారికి అవగాహన కల్పించి ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. తర్వాత ఎబ్యూస్కు సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ ఆదిలాబాద్ టౌన్లో. ఒకటి ఏంటంటే ఈయన పేరు ఒక అలిగేషన్ పెట్టాడు, సొసైటీ పేరిట అక్రమ వసూళ్ళు అని. ఒక దినేష్ కుమార్ మటోడియా అని ఈయన ఎవరంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఆదిలాబాద్ డిస్టిక్. అయితే ఈయన ఏం చేసిండంటే మా మీద అలిగేషన్ పెట్టాడు. ఈ ఒక సొసైటీ అంటే ఇది ఒక మన ఎంపానల్ అండ్ ఆథరైజ్డ్ ఎఫ్ఎస్ఎస్ఏ ఎంపానల్డ్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ పార్ట్నర్స్ సొసైటీ మీద అలిగేషన్ పెట్టాడు. అంటే ఇది యాక్చువల్గా మనం ఆథరైజ్డ్ ఎఫ్ఎస్ఎస్ఏ ఆథరైజ్ చేసిన సొసైటీ కాబట్టి వాళ్ళు ప్రతి ఎఫ్బిఓకు ఫుడ్ సేఫ్టీ ఫాస్టాగ్ ట్రైనింగ్ ఇవ్వడం కంపల్సరీ. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు రావడం జరిగింది, నా పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత ఎఫ్బిఓస్ ఎవరైతే కిరాణా షాప్ అసోసియేషన్ వాళ్ళ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నేను వాళ్ళని ప్రొసీడ్ చేయండి, మీరు ప్రతి ఎఫ్బిఓ దగ్గర కలెక్ట్ చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకోండి ట్రైనింగ్ కోసం అని. తర్వాత వాళ్ళు బాధాప్తా ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిందో ఆ ఫీజు మాత్రమే తీసుకోవాలని మేము వివరించాము. వాళ్ళు కూడా ఇక్కడ ప్రూఫ్ కూడా ఉంది. అయితే కలెక్ట్ చేసిన తర్వాత మీరు ట్రైనింగ్ కండక్ట్ చేసుకోవచ్చు అని